सभी की रेस्पॉन्सिबिलिटी है। ఓం శాంతి. మనందరికీ బాధ్యత ఉంది. మనందరం కూడా నేను మారకపోతే అందరు వేరే వాళ్ళు ఎలా మారుతారు? మరి ఈరోజు బాబా చెప్పారు కొడుకుని పొగ తాగొద్దు అని అన్నారు అనుకోండి, स्मोकिंग करेंगे तो क्या वो बेटा मानेगा? కొడుకు మంచిది కాదు కానీ తండ్రికి మంచిదేనా పొగ తాగటం? మరి కొడుకు ఎలా మారుతాడు? తాగకుండా పొగాకు తాగకుండా తాగొద్దంటే ముందు మనం మారి చూపిస్తేనే కదా. ముందు నేను మారాలి, నా కార్యం వ్యవహారాలలో సత్యత లేకపోతే నేను వేరే వాళ్ళకి సత్యత ఏం చూపిస్తాను? చూపించలేను కదా. నేను సత్యంగా ఉంటే వేరే వాళ్ళకి చూపిస్తాను. అందుకే అంటారు మన కర్మలలో ఎంత ఎక్కువ సత్యత ఉంటే అంత ఎక్కువ మనం వేరే వాళ్ళకి కూడా దారి చూపిస్తాం. అందుకే బాబా అంటారు అర్జునుడు బంధువులు స్నేహితులు అందరూ కూడా అందరి యొక్క మమకారాలతో మోహంతో ఉన్నారు. మరి వాళ్ళందరినీ త్యాగం చెయ్యాలి. ఇప్పుడు మరి ఎక్కడైతే త్యాగం ఉంటుందో అక్కడ భాగ్యం ఉంటుంది. మనం త్యాగం చేయకపోతే భాగ్యం లేదు. మొట్టమొదట మనం మనలో చెక్ చేసుకోవాల్సింది నేను ఎంత త్యాగం చేశాను. మరి బీకేస్ అందరిలోకి 3 ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఒకటి త్యాగం, రెండోది తపస్య, మూడోది సేవ. ఎంత ఎక్కువ నేను త్యాగం చేస్తే అంత ఎక్కువ నేను తపస్సు చేస్తాను, అంత ఎక్కువ నేను విశ్వ సేవ చేస్తాను. జీవితం యొక్క ధర్మం ఏమిటి అంటే మనందరిది సేవ. మనందరము సేవాదారులం. బాబా చెప్తున్నారు తండ్రి మాతా పిత అందరూ కూడా పిల్లలకి మాతాపిత పిల్లలు మాలికలు అవుతారు, అంటే యజమానులు అవుతారు కదా. మరి ఇక్కడ కూడా అంతే, మన తండ్రి మనందరినీ యజమానులుగా చేసేందుకు వచ్చారు. మరి తండ్రి యొక్క కార్యం మన కార్యం కూడా కదా. పూర్తి జీవితం మనల్ని పావనంగా చేసుకునేందుకే కదా బాబా ఇదంతా చేస్తారు. మరి మనము ఈ సేవ చేయకపోతే మనం ఏమి సేవ చేస్తున్నాం? మనందరము సేవాదారులం. ప్రతి ఒక్కళ్ళ దృష్టి కూడా వాళ్ళకి లోపలికి ప్రేమ మరియు లవ్ఫుల్గా ఉండాలి, లాఫుల్గా ఉండాలి. ప్రేమగా ఉండాలి, లా కూడా ఉండాలి. ఎంత ప్రేమగా ఉండాలో అంత పవిత్రమైన భావనతో ఉంటామో మన జీవితంలో, మన కుటుంబంలో, సొసైటీలో, ఒక దేశంలో అంత సఫలతని పొందుతాము, అంత ఎక్స్పీరియన్స్ని అనుభవం కూడా చేస్తాము. ఓం శాంతి. ఓం శాంతి. ప్రతిసారి మనం బాబాని విన్నప్పుడు బాగా అర్థం చేసుకోవటంలో ఎక్కువ ఉంటుంది మరియు క్లారిటీ కూడా ఉంటుంది. అన్ని విజ్ఞానం యొక్క అన్ని సూక్ష్మమైన విషయాలు. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అఫ్ కోర్స్ నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా జీవితం గురించి కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు, నా పర్సనల్ లైఫ్ గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు. హిందీలో విదేహి అంటారు. మనం ఎప్పుడు అనుకున్నాము, నేను ఎప్పుడైతే కూర్చుంటానో కూర్చొని
ఈ శరీరాన్ని అతీతంగా అవ్వటము అని చెప్పేసి ఒకటి ఆత్మిక స్మృతిలో బయటికి వెళ్ళటం, రెండవది నేను చేసే కర్మల ద్వారా నేను చేంజ్ చేస్తున్నాను అని అవేర్గా ఉండటం. ఎప్పుడు నేను అశరీరీ స్థితి గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాను. ఈరోజు ఆత్మిక స్మృతిలో ఈరోజు బాబా చాలా స్పష్టంగా చేశారు. బాడీలెస్ అశరీరీ స్థితి అంటే ఏమిటి బాబా చాలా స్పష్టం చేశారు. బాబా ఆ స్థితి గురించి అర్థం చేయిస్తున్నారు. శివ్ బాబాని శివ్ బాబాకి తన సొంత శరీరం లేదు. బ్రహ్మ బాబా తనలోకి వస్తారు. బాబా బాబాకి బ్రహ్మ బాబాలోకి వచ్చి బ్రహ్మ బాబాకి కూడా లక్ష్యాన్ని ఇచ్చారు. నువ్వు కూడా అశరీరిగా అవ్వు నాలాగా అని చెప్పి ఆ లక్ష్యాన్ని పెట్టారు. ఆ చాలా చాలా స్పష్టమైన డెఫినేషన్ బ్రహ్మ బాబాకి అర్థం చేయించారు. ఏ స్థితి అయితే ఈరోజు మురళిలో అర్థం చేయించారో మనసు గురించి, నేచర్ గురించి, స్వభావం గురించి అంతా కూడా అంతా కూడా బాబా మొట్టమొదటి రోజుల్లో నుండి చాలా లైట్ స్థితిని అనుభవం చేశారు. నేను మాస్టర్గా ఉండాలి అందరిపైన కూడా, అందరిపైన దాతగా ఉండాలి. నాకు దానితో పాటు మాస్టర్గా ఉంటూ నా పైన నాకు స్ఫూర్తి హక్కు ఉండాలి. ఉదాహరణకి నా కళ్ళున్నాయి అనుకోండి, అటో ఇటో లాగుతూ ఉంటాయి. అది చూడాలి, ఇది చూడాలని ఎప్పుడు కూడా మనం తీసుకోవాలి. ఆ కళ్ళని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. మన మ్, అది ఎక్కడికి లాగుతుంది అన్నది మనకు తెలియాలి. మన బంధువుల మీదకి వెళుతుందా, మన మంచి బట్టల మీదకి వెళుతుందా, మంచి భోజనాన్ని మీదకి వెళుతుందా, లేకపోతే ఏదైనా భౌతికమైన విషయాల మీదకి వెళుతుందా? మన కళ్ళు ఎప్పుడు కూడా మన కళ్ళు ఆత్మని లాగుతూ ఉంటాయి. ఎందుకంటే కళ్ళే తలుపులు లాంటివి కదా. కళ్ళు వాస్తవానికి కళ్ళు కాదు కదా ఆత్మని లాగవలసింది, ఆత్మని ఆకర్షించాల్సింది. ఆత్మ కళ్ళని ఆకర్షించాలి, కానీ మనం ఆపోజిట్ చేస్తున్నాం. గతంలో ఏ రకమైన యాక్షన్ ఏది చేస్తున్నా కానీ, ఏది చూస్తున్నా కానీ ఆ యాక్షన్ ఎప్పుడు కూడా నన్ను లాగుతూ ఉంది. అందుకే బాబా ఎప్పుడు కూడా అంటూ ఉంటారు, మురళి మరియు సంబంధం గురించి అర్థం చేయిస్తూ ఉంటారు. ఒకటి బంధం, కర్మ యొక్క బంధం అంటే శరీరంతో బంధం కదా. మరి శరీర కర్మేంద్రియాలతో ఆత్మక బంధం ఉంది కదా. చాలా సూక్ష్మమైన విషయం ఏమిటంటే, చాలా తెలియకుండా సూక్ష్మమైన కోరిక ఉంటుంది, ఫలం కానీ because if there is that desire in the mind, ఏ రకమైన కోరిక మనసులో ఉన్నా, ఏ రకమైన నాకు నాకు నన్ను అందరూ పొగడాలి, లేకపోతే నన్ను మెచ్చుకోవాలి, లేకపోతే నన్ను అందరూ గమనించాలి అన్నది ఏ రకందైనా ఉన్నా, బాబా జ్ఞానం చాలా సులభంగా ఉంటుంది, కానీ అది ఎంత సమయం పడుతుందో తెలుసా అర్థం. నేను ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవటానికి ఇంకా ట్రై చేస్తూనే ఉన్నాను బాబా జ్ఞానాన్ని. కర్మ యొక్క బంధనం అంతే, కానీ కర్మ యొక్క even with children, you slap a child, right? ఉదాహరణకి కొంతమందికి తెలియకుండా
ఒక్కొక్కసారి పిల్లల్ని కొట్టారనుకోండి, ఒక దెబ్బేసారనుకో, రెండోసారి ఏమవుతుంది? మళ్ళీ కూడా మళ్ళీ కొడతాం. అలా అలవాటైపోతుంది. కానీ తెలుస్తుంది. సడెన్‌గా ఒక్కొక్కసారి అనిపిస్తది, నేనలా చేసుండకూడదు. నేను చేసింది తప్పు. done any mistake. నేనిలా ఇంకా అలా కొట్టకూడదు అని జెప్పేసి వెంటనే రియలైజేషన్ ఒస్తది ఒక్కొక్కసారి కొన్ని రోజులు చేసిన తర్వాత. సో, ఎప్పుడైతే మనకు అలాంటి రియలైజేషన్స్ ఏమైనా వచ్చినాయో, వెంటనే మనం ఆ అలవాటుని మార్చుకోవాలి. మనము శరీరం ద్వారా తెలియకుండా మనం ఎన్నో తప్పులు చేసి ఉన్నాం. అందుకే బాబా అంటారు, మీరేమన్నా తప్పులు ఇంతవరకు చేసినా మీరు Use our land తెలుసుకొని వాటిని మార్చుకోండి. every మా moment. మనం మాట్లాడేది కానీ, మన కళ్ళ ద్వారా చూడటం, మన నోటి ద్వారా మాట్లాడటం, మ్, మ్, మన కర్మేంద్రియాలను మనం ఎలాగ ఉపయోగిస్తున్నామో Any bondage, ఎప్పుడు చెక్ చేసుకోండి. ఎప్పుడు కూడా relationship with the బంధంలోకి వెళ్ళొద్దు. ఎప్పుడు ఈ కర్మేంద్రియాల బంధనం కన్నా ఈ కర్మేంద్రియాల and lovely. సంబంధంలోకి We don't వెళ్ళండి. have any subtle desire. ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనలో ఏ రకమైన సూక్ష్మమైన కోరికలనేవి ఉండవు. మనందరం Think కూడా all of us have మనంద certain percentage of karmatic state. మనందరిలో ఎంతో కొంత పర్సెంటేజ్, 70, ఎంతో కొంత కర్మాతీత స్థితి ఉంటుంది. కొంతమందికి 60, కొంతమందికి 70 ఉంటుంది. because each one of us must ప్రతి ఒక్కళ్ళం కూడా check that I am master of. I have mastered ప్రతి my life. ఒక్కళ్ళం నేను నేను మాస్టర్ని, శరీరానికి యజమానిని అని ప్రతి ఒక్కళ్ళం అనుకుంటూ ఉంటాం. To say it, నేను పైకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నేను పైకి చెప్పాలని చెప్పకుండా ఉండాలి, ఏమి తప్పుగా అని అనిపించినా తెలియకుండా అనేస్తూ ఉంటాం. అంటే అది యజమానితనమా? and all of you now check. మనందరం ఇప్పుడు ఏం చేయాల్సింది ఏమిటంటే, మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఏ కర్మేంద్రియాలు And which I have become master. ఏ కర్మేంద్రియాలుతో మనం బంధంలో ఉన్నాము, ఎంత మనం మారాల్సింది ఉందో. నేనేం చెప్పాలనుకున్నానో అది చెప్పాలి, చెప్పొద్దనుకుంటే చెప్పదు. 80%, 90% కంట్రోల్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళం ప్రతి ఒక్కళ్ళం కర్మాతీతగా అశరీరిగా అవ్వాలి. అశరీరి స్థితిలోకి రావాలి. ఎప్పుడు కూడా శరీరం యొక్క బంధంలోకి రావద్దు, ఎఫెక్షన్స్ లోకి రావద్దు. If it is not with the body, it won't be S- with bodily relationship. శరీరంతో లేకపోతే శరీర సంబంధాలతో కూడా మనం బంధంలోకి వెళ్ళము. ముందు శరీర బంధమే ఎక్కువ, తరువాత శరీర బంధాలు ఎక్కువ. మనం ముందు శరీరాన్ని కర్మాతీత స్థితి, శరీరాన్ని కర్మ సంబంధం ద్వారా చూద్దాము. మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎంత కావాలంటే అంత కంట్రోల్. So changing karma bhog into karma yoga or through karma yoga, కర్మ భోగాన్ని కర్మ యోగంగా మార్చుకోవాలి. కర్మల్ని మార్చుకోవాలి. Baba gave example. మరి దానికి బాబా మనకి ఉదాహరణ ఇచ్చారు. It could be difference of sanskars. Baba said సంస్కారాల యొక్క ఘర్షణ somewhere in the అని past, చెప్పారు. because ఎక్కడో reasons ఎక్కడో గతంలో వేరే కారణాల ద్వారా పర్టికులర్ సంస్కారాలతో ఘర్షణ జరిగిందనుకోండి. కొన్ని సంస్కారాలతో మనకి ఘర్షణ అనేది జరుగుతూ ఉంటుంది. or as Baba said that possibility of లేదా బాబా పాసిబిలిటీ ఏం చెప్పారంటే, దేహం గురించి, not being well. బాడీ Certain శరీరం things could be కరెక్ట్గా past ఉండకపోవటం, sanskars, then hereditary, then కొన్ని certain సంస్కారాలు, habits of lifestyle, కొన్ని so many factors. లైఫ్ స్టైల్ Body, అలవాట్లు body, మార్చుకోవటం, as Baba said, illness or కొన్ని body sick. బాబా ఇల్నెస్ల గురించి, అశరీరితనం గురించి, సిక్కుగా ఉండటం గురించి బాబా చెప్పారు. ఇవన్నీ ఎలా మార్చుకోవాలి కర్మయోగిగా Doing is mansa seva. మొట్టమొదట మనం చేయాల్సింది ఏమిటంటే మనస సేవ చేయాలి.
sometime I know in past there was no mobility. That means I couldn't go out, I couldn't move in, I had to ఇంతకు stay. ముందు గతంలో నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు. ఒక్కొక్కసారి కొన్ని సమయాలు నేను వెళ్ళలేని పరిస్థితి కూడా ఉండేది ఆరోగ్యం వలన. కానీ నేనెప్పుడు కూడా And also మనసా with సేవ Master ద్వారా Seva, when చాలా we సేవ చేసేదాన్ని. have very deepening our spiritual మన sharing with each other. స్పిరిచువల్ ఆత్మిక షేరింగ్ని So I, ప్రతి ఒక్కళ్ళతో పెంచుకుంటూ like ముందుకు changing వెళుతూ this ఉండాలి. energy instead of ఈ- all the time just saying I have pain and I cannot do anything. అన్ని సార్లు కూర్చొని నేనేం చేయలేకపోతున్నాను, నాకు నొప్పి ఉంది, నాకు బాధ ఉంది, నాకు అది ఉంది అని చెప్పటం కన్నా నాలో ఉన్న ఎనర్జీని పాజిటివ్గా మార్చుకున్నాను. ఆ ఉన్న సమయాన్ని, ఉన్న ఎనర్జీని మనసా సేవ So when వైపు we మార్చుకొని started doing Mansa Seva, శరీరం నుండి బయటికి we were వచ్చేసేవాడిని. trying to be మరి మనం ఎప్పుడైతే మనసా సేవ అనేది చేస్తామో అప్పుడు బాబాతో మనం ఎక్కువ ఉంటాము, కర్మయోగులుగా అవుతాము, బాబాని I స్మృతి think చేస్తూ the ఉంటాం. settling happens in a way where there is no సెటిలింగ్ సెటిల్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఎప్పుడైతే కర్మలు and ఎక్కువ చేయకుండా ఉంటామో అప్పుడు సెటిల్ అవుతూ ఉంటుంది. wherever they sit, only కొంతమంది పిల్లలు describe, they talk about their sickness. కొంతమంది ఉంటారు ఎక్కడ కూర్చున్న And వాళ్ళ suddenly I సిక్నెస్ feel గురించే as మాట్లాడుతూ souls will ఉంటారు. go, of course you get good wishes, but their thoughts నేను towards అనుకుంటాను your body. ఎంత ఎక్కువ మనుషులకి తెలిస్తే అంత ఎక్కువ వాళ్ళ ఆలోచనలను కూడా మనం డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాము అనుకుంటాను. Don't want to every time tell you this is happening. They said, but then we can share good wishes. నేను But then other ఎవరి side, I know lot of people సీనియర్స్తో get ఎప్పుడు base అనుకుంటా thoughts. సీనియర్స్ ఎప్పుడు కూడా అంటూ ఉంటారు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి. కానీ నేను అనేదాన్ని మంచి గుడిసె సంకల్పాలు వస్తాయి కదా అని. కానీ బాబా Yes, it's అంటే అంటే కానీ సీనియర్స్ అనేవాళ్ళు, దాదీలు అనేవాళ్ళు ఎక్కువ చెప్పే కొద్దిగా వాళ్ళల్లో వ్యర్థ సంకల్పాలను కూడా తయారు చేస్తూ ఉంటాం కదా, అందుకే ఎక్కువ చెప్పవద్దు అన్నట్లు అనేవాళ్ళు. మనం మనం కర్మాతీత స్థితి వైపు వెళ్ళే కొద్దిగా మనం శరీరం గురించి, శరీర నొప్పుల గురించి ఎక్కువ అనిపించదు. మనం ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ ఇస్తూ ఉండాలి. other treatment is required. You have to పాజిటివ్ take ఎనర్జీ ఇస్తూ medicine, ఏమి take care of మన అనారోగ్యానికి ఏమైతే మందు కావాలో, ఏమి ట్రీట్మెంట్ కావాలో ఆ ట్రీట్మెంట్ని తీసుకుంటూ పాజిటివ్ సంకల్పాలతో ఉండాలి. అంతేగాని నాకు ఇది అది ఉంది ఉంది అని చెప్పుకుంటూ బాధపడటం కదా. something is lacking, there is contentment. ఏది తగ్గినా సంతుష్టత అనేది And ఉండదు. not only that, but మరి there is no void, emptiness inside. ఏమి కూడా We will ఎంప్టీనెస్ always అనేది feel full. మనలో ఏ రకమైన ఎంప్టీనెస్ ఉండదు. మనలో ఎప్పుడు మనం ఎప్పుడైతే మన ఎనర్జీ, మనసు యొక్క ఎనర్జీ నిండుగా ఉంటుందో అప్పుడు ఎటువైపు పుల్లు ఉండదు. ఏమన్నా మరి ఇమాజిన్ చేసుకోండి, ప్రతి ఆలోచన మనం తయారు చేసుకునేది శరీరానికి అతీతంగా ఉంటుంది. When Baba says, you remember me, అందుకే బాబా అంటారు, నువ్వు నన్ను స్మృతి చెయ్యి. బాబా స్మృతిలో ఉండటం ద్వారా ఆలోచనలు చాలా స్పష్టంగా, పవిత్రంగా ఉంటాయి. of course, then Baba keeps saying many times, stay. మరి బాబా చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా మీరు సమాన స్థితిలో ఉండండి. మరి మీరు మాస్టర్లు కదా, Don't get upset. దేని గురించి అప్సెట్గా అవ్వకుండా ఉంటారు, లేదా ఇబ్బంది పడకుండా ఉంటారు. I am upset, then I'm నేను upsetting many others. నేను అప్సెట్ అయ్యాను అనుకోండి, నాతో పాటు చాలా మందిని కూడా అప్సెట్ చేస్తూ ఉంటాను. అందరికీ కూడా భారాన్ని పెంచుతూ ఉంటాను కదా నా యొక్క ఆలోచనల ద్వారా. Just check that where are the bondages now. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే మన బంధనాలు ఏ కర్మేంద్రియంతో ఎక్కువ ఉందో చెక్ చేసుకోండి. మనం న్యాచురల్గా చాలా అతీతంగా ఉంటాం. ఈ డిటాచ్మెంట్
ఈ డిటాచ్మెంట్ సఫరింగ్ ద్వారా And ఉండదు. also you are free. ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు చాలా ప్రేమగా సాక్షిగా అయిపోతాం ఆ కర్మేంద్రియాల నుండి. Karma, this stage for me was like, how when will we reach? But today I felt that we all are moving to. ప్రతిసారి కర్మాతీత స్థితి అంటే మనం ఎప్పుడు చేరతాము అని అనుకునేదాన్ని నేను, కానీ ఈ రోజు అనిపించింది మనందరం ఎంతో కొంత కర్మాతీత స్థితికి చేరాం. ఒక్కొక్కళ్ళ బాధ్యత ప్రకారం ఒక్కొక్కళ్ళం వెళతాం. Keep this, you might not get. So we keep accumulating lot. ఇది తీసుకో, ఇది ఉంచుకో, ఇది చేసుకో, ఇది ఉంచుకో అనుకుంటూ ఎక్కువ 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 పెంచుకుంటూ పెంచుకోవటం కాదు. ఎప్పుడైతే మనం బాబాకి పిల్లలుగా అయ్యామో మనం బంధనాల నుండి అతీతంగా అవ్వాలి, కర్మేంద్రియాల నుండి కూడా అతీతంగా అవ్వాలి. నేను మాస్టర్ని, నాకు అన్ని హక్కు ఉంది. ప్రతి కర్మేంద్రియం, ప్రతి And do the శరీరంలో ప్రతి అవయవం శ్రీమతాన్ని ఇస్తూ నాకు డైరెక్షన్స్ ఇస్తుంది. ఓం శాంతి. Om Shanti, Bhumi Ben, Om Shanti everyone, Om Shanti Didi. ఓం శాంతి అందరికీ. Listening to you now, how I think all of us have deeply appreciated this movie, especially since we decided to focus on karma this week, action this week. So incredible. What కర్మాతీత స్థితి గురించి ఈ వారం అంతా మనం ఫోకస్ చేసాం. బాబా కూడా మురళీలో అదే చెప్పారు. చాలా క్లారిటీతో చెప్పారు ఎలా బాడీ లెస్గా అవ్వాలో శరీరంతో. బాబా ఎలాగైతే సంపూర్ణమైన ఆత్మ శివ బాబా, అలా మనం కూడా అవుతూ ఉండాలి. ఈరోజు నేను మురళీ చింతన చేసినప్పుడు నాకేమనిపించిందంటే బాబా చెప్పారు ఏదో స్పెషల్ నీడ్, ఏదో స్పెషల్ సేవ జరగాలి అని చెప్పి. It's the first time we've had so many for a retreat. Our lecture is one thing, but they stayed the whole time. And the topic was dealing with anxiety. ఈ వారం మేము 250 మందితో రిట్రీట్ చేసాము. అందరూ 250 మంది పూర్తి వీకెండ్ ఉన్నారు మాతో. ఇదేంటి అంటే స్ట్రెస్ని ఎలా డీల్ చేయాలి అన్నది టాపిక్. ప్రపంచంలో స్ట్రెస్ చాలా ఎక్కువ ఉంది. మెడిటేషన్ని పెయిన్ నొప్పికి అతీతంగా వెళ్ళేందుకు మెడిటేషన్ వాడతాం కదా, అదే విధంగా బాబా మనకి distressed or anxious or not depends on us. He said that literally in today's movie. So distress, the way we understand things can make us more anxious or not. మనం అర్థం చేసుకున్న దాన్ని బట్టి, మన రెస్పాన్స్ని బట్టి మనం ఎక్కువ డిస్ట్రెస్ అవుతాం. Something natural, and even what we have in Kali, he wouldn't even call it a relationship. He says no, they are bondages. So it's a natural relationship. The two main natural relationships that we have to sort out is the soul with God and the soul with the body and through the body with others. This is our effort. And the soul is the master. ఆత్మ శరీరానికి యజమాని. శరీరానికి నేను ఏమైనా చెప్పొచ్చు, శరీరానికి ఏం కావాలంటే అది చెప్పే హక్కు నాకుంది, ఎందుకంటే నేను ఆత్మని యజమానిని. బాబా నేను ఈ శరీరానికి యజమానిని, బాబా ఆత్మకి యజమాని. మరి బాబాకు కూడా హక్కు ఉంది, నాకు చెప్పే హక్కు. నేను ఈ శరీరం ద్వారా ఏం చెయ్యాలని మాస్టర్గా నేను చేస్తున్నాను. బాబా కూడా ఆత్మలందరికీ అదే విధంగా గైడెన్స్ ఇచ్చే హక్కు ఉంది. మరి మన యొక్క కోరికల ప్రకారం
మనము సమయాన్ని ఎంతో వ్యర్థం చేసుకున్నాము. Meditations really indicate bondages in a way. ఈ మెడిటేషను బంధనాల గురించి అతీతంగా అయ్యేందుకు చాలా ఉపయోగపడుతుంది ఒక రకంగా ఆలోచించాలంటే. From the path of bhakti, భక్తి మార్గంలో false ideas we have about God and so on, it's all mixed everything up. So భక్తి మార్గంలో మనం భగవంతుణ్ణి కరెక్ట్గా తెలుసుకోలేకపోయాము. అందుకోసం అన్నిటిని మిక్స్ చేసేసాము. అది కూడా డ్రామా ప్రకారం, మన యొక్క సంస్కారాల ప్రకారం మనం ఆ విధంగా తయారు చేసాం. మరి మనం ఇప్పుడు కర్మాతీత స్థితికి వెళుతున్నామంటే ఎంత ఎక్కువ ఎక్కడికి వెళ్తున్నాం? what are the things that are holding us back? What are the things that attract us? ఏ విషయాలు మనల్ని ఆకర్షిస్తున్నాయి? ఏ విషయాలతో మనం We start working on that natural relationship with the body and through the body to the world. And with Baba, he's my master and I'm the master of the body. So I was enjoying. బాబా మాస్టరు, నేను శరీరానికి యజమాని, నేను మాస్టర్ని. Amrit Vela was great because it started అమృత వేళ చాలా బాగుంది ఈరోజు. from the Mula itself. Whatever మురళి నుండి వచ్చిన పాయింట్ ఈరోజు అమృత వేళ. the father is good and Drum is good too. So everything is good. బాబా చాలా అద్భుతం, డ్రామా చాలా అద్భుతం, అంతా అద్భుతం. డ్రామా ఎన్నిటి చుట్టూ చాలా లాభాన్ని పొందుతున్నాము. Everything has some benefit. అన్నిటిలో ఎంతో కొంత లాభమే ఉంది. I won't be able to see the benefit. If I go beyond the bondage, I will be able to see. నేను శరీరానికి అతీతంగా వెళితే If I look నేను తప్పకుండా లాభాన్ని చూస్తాను. past stops to have weight. Only the things from the past that still weigh on me are the things I haven't learned yet. So what are the lessons that are there in my relationships as they are today? And the things నా that I సంబంధాలలో నుండి నేను ఏమి పాఠం నేర్చుకుంటున్నాను, ఆ విధంగా చూసుకోవాలి సంబంధాలని. if there's something there. So I was offering to carry that burden. బాబా మనల్ని బరువు మొయ్యమని బంధనాలు ఇవ్వలేదు. Me to become karmatit. మనకి ఇది సమయం, కర్మాతీతగా అయ్యే సమయం ఇప్పుడు ఇది. Practice the bodiless stage as much. మనము ఎప్పుడు అశరీర స్థితిని ప్రాక్టీస్ చేయటం చాలా ఇంపార్టెంట్. This was also appropriate for me because I've got a terrible problem with my shoulder and it's very painful. So this thing of becoming detached and sending light to the region of the shoulder that's painful. So it's very useful to hear that in the morning. And this idea of everything depends on me. Baba gave various examples. If I question, ఎక్కడైనా శరీరంలో నొప్పి ఉంది అంటే శరీరానికి అతీతమై ఆ శరీరంలో ఆ భాగానికి రేడియేషన్ భాగానికి కిరణాలను పంపించి ఆ భాగాన్ని నయం చేసుకునే శక్తి మనకి ఉంది. that are born in the senses. మరి అది అలా చేయాలి అంటే ముందు శరీరానికి అతీతంగా అవ్వాలి. And of course, that traffic control is very useful to check. ట్రాఫిక్ కంట్రోల్ చాలా ఉపయోగం, చెక్కింగ్ చాలా అవసరం. Stay beyond. So every time ఎప్పుడు అతీతంగా ఉండాలి. stop, check if there's anything pulling me. Because if it's pulling me, then ఎప్పుడు చెక్ చేయండి, నాలో ఏదైనా పుల్ చేస్తుందా. and the experience later on when we fill out our chart, how much have I been an instrument to bring benefit today? నేను ఎంతవరకు నిమిత్తంగా అయ్యాను లాభం తీసుకొచ్చేందుకు అని చెప్పి చెక్ చేసుకోవాలి. Us from Latin America was very interesting. They're starting up a group. And of course, we chatted about today's Murli. So lovely to chat about things the Baba రోజు says. మురళిని గురించి మాట్లాడుకోవటం చాలా అద్భుతం, చాలా మంచి మురళి ఇది. రేపటి హోంవర్క్ ఇది. Big word here, become. అవ్వండి, తయారవ్వండి. స్టోరీ We're going to listen to tomorrow and kingdom. So రాజ్యం గురించి కథను చెప్తారు రేపు మురళిలో. effort, understand. అర్థం చేసుకోవటం. Just a minute. I lost my camera here.
second. Okay. Don't know what happened here. Anyway, you've got my voice. You're still listening to me? Yes. Yeah. Camera just went off. I'm really sorry about this. It's a bit precarious. Yes, It's a bit precarious here. yes, we can hear you. You can speak. So those 3 words. So at the time of the Muli, what effort do I need to make to become a sun dynasty? రేపు మురళి చదివేటప్పుడు నేను ఏమి సాధన చెయ్యాలి, సూర్యవంశ రాజు రాణిగా అయ్యేందుకు ఎలాంటి సాధన చెయ్యాలి అని మురళిలో వినాలి. For me to really get into the golden age and the sun dynasty. ప్రాక్టీస్ ఏమిటి అంటే శాంతిధామం ఒక కంట్లో, సుఖధామం ఇంకొక కంట్లో ఎప్పుడు పెట్టుకోవాలి. The practice for the traffic control. ట్రాఫిక్ కంట్రోల్ సమయంలో శాంతిధామం ఒక కంట్లో, సుఖధామం మరొక కంట్లో ఎప్పుడు గుర్తుండాలి. The practice for the traffic controls is to keep the land of peace in one eye and the land of happiness in the other. That's something that Baba often talks about. The experience, how content I feel. ఎక్స్పీరియన్స్ ఏమిటంటే ఎంత సంతుష్టతను నేను అనుభవం చేస్తానో, హద్దులోని ధనాన్ని హద్దులో వాటిని త్యాగం చేయటం ద్వారా ఎంత సంతుష్టతని అనుభవం చేస్తాను. Check your level of contentment tomorrow night. ఎప్పుడు మనకి ఎంత సంతుష్టత ఉందో దాన్ని చెక్ చేసుకోవాలి. రేపు అమృత వేళ నేను నారాయణుడిగా అవుతున్నాను అన్న నషాలో ఉండాలి. నేను నారాయణుడిగా అవుతున్నాను అన్న నషాలో ఉండాలి. ఓకే, రేపు ఈ విధంగా మన రోజుని ప్రారంభిద్దాము. నేను నారాయణుడిగా అవుతున్నాను. We will see you tomorrow evening. It's not Taposanan. Om Shanti. ఓం శాంతి.